ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్, బంజారా హిల్స్, హైదరాబాద్లో. ఈరోజు ఆర్బీకే సెక్రటేరియట్, వెల్నెస్ సెంటర్ అనే ఈ 3 భవనాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 3టిని శంకుస్థాపన చేసి పూర్తి చేసి ఇవాళ మేము ప్రారంభించాం. దీనికి స్థలాన్ని కొద్దిగా ఊరుకు బయటగా స్థలాన్ని మన నర్సిరెడ్డి గారు ఆయన దానం చేశారు. ఆ స్థలంలో ఈ 3 నిర్మాణాలు మన ఉన్న నాయకులే కాంట్రాక్టర్గా ఉండి పూర్తి చేశారు. ఈ 3 ఏమిటి? ఇంతకు ముందు లేని వాటిని ఇక్కడ ఎందుకు పెట్టడం జరిగింది? ఈ మార్పు దేనికి వచ్చిందో మీ అందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అదేమిటంటే ఆర్బీకే అంటే రైతు భరోసా సెంటర్. రైతులకు ఎక్కడికో వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. ఇక రాబోయే కాలంలో విత్తనాలు కొనుక్కోవాలన్నా ఇక్కడే కొనుక్కోవాలా, ఎరువులు కొనుక్కోవాలన్నా ఇక్కడే కొనుక్కోవాలా. మీరు బాబు అక్కడ ఆప ఎవరు మాట్లాడుతున్నారు ఆపమనమ్మ. మనం పండిన పంటని అమ్మాలి అన్నా అక్కడే అమ్మాలా. మంచి నాణ్యమైనటువంటి విత్తనాలు ప్రభుత్వం ద్వారా వస్తాయి. ప్రైవేట్ షాపులకు వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎరువులు అంతే, అది రైతు భరోసా కేంద్రం. దానితో పాటు ఏ పంట ఎప్పుడు వేయాలి, ఎలా వేయాలి చెప్పేందుకు కూడా అక్కడ వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగులు ఉంటారు. వారు రైతులకు సలహా ఇస్తారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే మనలోనే రైతులకు సలహాలు ఇచ్చేటటువంటి ఒక సెంటర్ని ఇవాళ ప్రారంభించడం జరిగింది. ఇది దినదిన ప్రవర్ధమానంగా రాబోయే కాలంలో అందరికీ సేవలు అందించే కార్యక్రమం చేస్తుంది. అది రైతు భరోసా కేంద్రం. రెండవది సెక్రటేరియట్. సెక్రటేరియట్ అంటే మీకు తెలుసు, మేము సచివాలయంకి వెళ్తాం, అక్కడే మంత్రులు ఉంటాం రాష్ట్రాన్ని పరిపాలించడానికి. కానీ గ్రామాన్ని పరిపాలించడానికి ఇక్కడే సెక్రటేరియట్ ఉంటుంది. దీనిలోనే మీకు కుల ధృవీకరణ పత్రం కావాలంటే దీనిలోనే వస్తుంది, లేదా మరొకటి ఏది కావాలన్నా సర్టిఫికెట్ ఇక్కడే వచ్చేటటువంటి కార్యక్రమం. రాబోయే కాలంలో మీ పొలాలు అమ్ముకోవాలన్నా, కొనాలన్నా, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా మీరు ఎక్కడికి వెళ్ళాలి? సత్యనపల్లి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి. రాబోయే కాలంలో మీరు సత్యనపల్లి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళవలసిన అవసరం లేదు. ఈ సెక్రటేరియట్లోనే ఆ కార్యక్రమాలు కూడా ముగించుకుంటారు. ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలను దాన్ని ముగించుకునేటటువంటి కార్యక్రమం. మూడవది వెల్నెస్ సెంటర్. వెల్నెస్ సెంటర్ అంటే అక్కడ నర్సు, డాక్టరు వీళ్ళందరూ ఉంటారు. ఏదో రాత్రిపూట అవసరం వచ్చింది, పాము కలిసింది, లేదా గర్భిణీ స్త్రీ నిప్పులు వచ్చాయి, ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి తాత్కాలికంగా తక్షణ వైద్యం చేయించుకొని అవసరమైతే మన నర్సాపేటలో సత్యనపల్లిలో తీసుకెళ్లే కార్యక్రమం. మీ గ్రామంలోనే ఇల్లు కూడా ఉంటుంది, అక్కడ పక్కనే డాక్టర్కి, దానిలో నివసిస్తారు. ఏ చిన్న అవసరం వచ్చినా పేద ప్రజానీకానికి వైద్యం కావాలి అర్ధరాత్రి అయినా అంటే మీరు ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు. నార్నపాడులోనే ఒక చిన్న వెల్నెస్ సెంటర్ని పెట్టేటటువంటి కార్యక్రమం. ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నానంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి, పేద ప్రజానీకానికి అందుబాటులో ఉండాలని భావించి ఏ ప్రభుత్వము చేయనటువంటి కార్యక్రమాలను జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించి చేస్తున్నారని చెప్పేందుకు నేను ప్రయత్నం చేస్తున్నాను. అంతేకాదు, మీరు ఇంతకుముందు చూశారు, ఇవాళ వృద్ధాప్య పెన్షన్ వస్తుంది. ఇక్కడ అమ్మ మీకు ఎవరికైనా వృద్ధాప్య పెన్షన్ వస్తుంది? ఒకసారి చేతులు పైకెత్తండి. రైట్ అమ్మ, మీకు కూడా వస్తుంది. మీ అందరికీ ఒక మాట చెబుతున్నా, వృద్ధాప్య పెన్షన్ వచ్చేవాళ్ళు కానీ, వితంతు పెన్షన్ వచ్చేవారు కానీ, లేదా వికలాంగుల పెన్షన్ వచ్చేవాళ్ళు కానీ, ఏ పెన్షన్ వచ్చేవారైనా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఎలా ఉండేది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలా ఉంది ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఎక్కడుండేది? వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్కో, ఎండి ఆఫీస్కో వెళ్ళి అక్కడ మీరు 1000 రూపాయలు తీసుకోవాలి. అప్పుడు 1000 చంద్రబాబు ఉన్నప్పుడు, చివరిలో 2000 చేశాడు, అది వేరే విషయం. ఇప్పుడు 3000. ఇప్పుడు ఎలా వస్తుంది మీకు?
1వ తారీఖున పొద్దున్నే 7 గంటలకి వచ్చి మీకు డబ్బులు ఇచ్చి ఏలు ముద్ర ఎంచుకుని వెళుతున్నారు. ఎవరమ్మా? వాలంటీర్ అనే ఒక వ్యవస్థ వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన పెట్టినటువంటి వ్యవస్థ. ప్రతి 50 ఏళ్లకో 60 ఏళ్లకో 70 ఏళ్లకో ఒక వాలంటీర్, వాళ్ళకి 5,000 గౌరవ వేతనం. ఎక్కడి నుంచి వచ్చారు వాలంటీరు? మన గ్రామంలోనే ఉన్నటువంటి వాలంటీరు. ఇంటికి వస్తాడు, డబ్బులు ఇస్తాడు, వెళ్తాడు. ఏదైనా చిన్న అవసరమో పెద్ద అవసరమో వస్తే అంబటి రాంబాబు గారి దగ్గరికో లేదా మండల ప్రెసిడెంట్ గారి దగ్గరికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ ముంగిటో మీ ఇళ్ల మధ్యలో ఉండేటటువంటి వాలంటీర్ని మీరు సలహా అడగవచ్చు, సమస్య పరిష్కారాన్ని చేసుకోవచ్చు. వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి మీకు సేవలు అందించేటటువంటి కార్యక్రమం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని. మనం ఏం చెప్తానంటే, నేను ఎందుకు ఇదంతా మీకు చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, గతంలో పరిపాలన కన్నా ఈ పరిపాలన మెరుగ్గా ఉండాలని మేము తప్పిస్తున్నాం, పని చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పని చేస్తున్నాడు. ఎక్కడా కూడా లంచాలు ఉండకూడదని ప్రయత్నం చేస్తున్నాం. అయినా ఎక్కడో చోట తీసుకుంటారు కొంతమంది దుర్మార్గులు ఉంటారు, నేను కాదని అనను. ఇవాళ ఏంటి? అమ్మఒడి వస్తుందమ్మా కొంతమందికి. ఏమో అమ్మఒడి వస్తుందా? అమ్మఒడి. రైతు భరోసా పడుతున్నాయా? ఈబీసీ నేస్తం పడుతుందా? ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి మీకు? ఈ మంత్రి రాంబాబు గారి దగ్గరికి వచ్చి తీసుకుంటున్నారా? లేకపోతే ఎంపీటీసీ దగ్గరికి వచ్చి తీసుకుంటున్నారా? మండల ప్రెసిడెంట్ దగ్గరికి వచ్చి తీసుకుంటున్నారా? లేకపోతే మీ ఊర్లో ఉన్న నాయకుల దగ్గరికి వచ్చి తీసుకుంటున్నారా? ఏ అప్పయ్య దగ్గర, లేకపోతే బాబు గారి దగ్గర, లేకపోతే నర్సరీ దగ్గర వచ్చి తీసుకుంటున్నారా మీరు? లేదే. ఎక్కడికి వస్తున్నాయి? మీకు ఒక అకౌంట్, ఆ అకౌంట్లో పడుతున్నాయి. ఎవరిని అడగాల్సిన అవసరంలా. పడకపోతే మీరు వాలంటీర్ని అడుగుతారు. ఎక్కడి నుంచి పడుతున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారు బట్టలు నొక్కుతున్నాడు, మీ దానిలో పడుతున్నాయి డబ్బులు. అవి తీసుకుంటున్నారు, ఖర్చు పెట్టుకుంటున్నారు, వాడుకుంటున్నారు. నొక్కుతానే ఉన్నాడు. ఇవాళ బెందులూరులో సభ జరిగింది. ఇప్పుడు ఎన్నిసార్లు నొక్కాడో చెప్పాడు. ఎన్నిసార్లు అయ్యా? 124 సార్లు నొక్కాడంట బటన్. బ్యాంకు బటన్ నొక్కితే మీ అకౌంట్ లో పడిపోతాయి. సీఎం గారు సాక్షాత్తు 124 సార్లు నొక్కాడు. అమ్మ ఒడికి కానీ డోక్రా మహిళ, డోక్రా మహిళ ఉన్నారు ఇక్కడ. చేతుల దగ్గర అమ్మ ఇక్కడ ఉన్నారా? రైట్. మీకు అమ్మ 3 విడతలు డోక్రా మహిళ రుణమాఫీ పడిందా లేదా? పడిందప్పుడు నన్ను కూడా అడగచ్చు, అడగల. ఏమంటే రాంబాబు గారు మాకు డోక్రా మహిళలు రుణమాఫీ అన్నారు, ఏమైంది నాకు తెలియదు అసలు. ఆయన నొక్కుతున్నాడు, మీరు తీసుకున్నారు. ఆయన నొక్కుతున్నాడు, మీరు తీసుకుంటున్నారు. ఇంతేగా? ఏమో నేను అడుగుతా ఉన్నా, 124 సార్లు నొక్కాడే. 2 నెలల తర్వాత 2 సార్లు నొక్కలేదు. మీరు ఫ్యాన్ గుర్తున్నారా? 2 సార్లు. ఒకటి నాకు, 2 దానికి నొక్కనే నొక్కారా? ఈ రాష్ట్రంలో మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రాష్ట్రం చేస్తున్నా. 5 సంవత్సరాల తర్వాత మీరు 2 సార్లు నొక్కితే మీ అన్న, మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి మళ్ళా 128 సార్లు, 200 సార్లు బటన్ నొక్కే కార్యక్రమంలోనే ఉంటాడు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. అమ్మా, గుండె మీద చెయ్యి వేసుకొని చెప్తున్నా, ఇది పేదల ప్రభుత్వం, ధనికుల ప్రభుత్వం కాదు అని మనం చేస్తున్నా. ఇది లంచాలు లేని ప్రభుత్వం అని మనం చేస్తున్నా. పేదవాడు చదువుకోవాలని భావిస్తున్నటువంటి ప్రభుత్వం, పేదవాడు చదువుకునే బడిని బాగు చేయాలని తాపత్రయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పేదవాడు వైద్యం చేసుకునే గవర్నమెంట్ ఆసుపత్రుల్ని బాగు చేయాలని బాధపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని? 1 కాదు 2 కాదు. మీకు పడ్డాయి డ్వాక్రా మహిళలకు 10,000, 20,000. అమ్మఒడి మాకు 14,000, 15,000 పడ్డాయి. కాపు నేస్తం 10,000 పడ్డాయి, 15,000 పడ్డాయి. ఈబీసీ నేస్తం 15,000 పడ్డాయి. ఇట్లా మీరు అనుకోవచ్చు, ఇంతే కదా మాకు అంతా కలిసి ఒక్కో ఇంటికి ₹1,00,000, 2.5 లక్షలు, 10 లక్షలు. 10 లక్షలు పడలేదు ఎవరికైనా. 2 లక్షలు, 3 లక్షలు, 50,000, 70,000, ఏ అర్హత ఉంటే అలా పడ్డాయి. మీకు పడింది అదే అనుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 2,52,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి పేద ప్రజలకు ఇచ్చినటువంటి ఘనతని మనం చేస్తున్నాం.
అమ్మ ఒక్కటి ఆలోచించండి, ఇవన్నీ ఎందుకు మీరు కూడా ఆలోచించండి. కరోనా వచ్చిందా? ఇప్పుడన్నా చూసాం. నాకు 66 ఏళ్ళు. నాకన్నా పెద్దోళ్ళు ఎవరు ఉన్నారా? చేతులు పైకి ఎత్తండి. నేనే పెద్ద. ఈయన ఉన్నారు ఒక నడిచేటి వాళ్ళు నాన్నగారా అన్నగారా. ఎంత మీ వయసు? 60. నాకన్నా 2 ఏళ్ళు పెద్ద. 66 ఏళ్ళు. నాకన్నా పెద్దవాళ్ళు ఏదో కొంతమంది ఉండుంటారు. ఎప్పుడన్నా జీవితంలో చూసామండి అంత భయంకరమైనటువంటి కరోనా? ఏం భయంకరం నాకు అర్థం కాదు. ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి వెళ్ళేది. పక్కింటోడు కరోనా వస్తే అయ్యా మన పక్కన సుబ్బారావు కరోనా వచ్చిందంట అని వినగానే చచ్చిపోయాడంట అని మళ్ళా. ఎంతమంది చచ్చిపోయారు? బయటికి వెళ్ళే అవకాశం ఉందా? బయటికి వెళ్ళొద్దు అని మైకులు పెట్టి చెప్పారు. దేవాలయాలు మూసారు. తిరుపతి దేవాలయం చాలా ఎప్పుడు రద్దీగా ఉంటుంది, క్లోజ్ చేశారు. అంటే మూతికి గుడ్డ కట్టుకొని ఇంట్లోనే ఉండి బయటకు వెళ్ళలేని పరిస్థితి. మాకంటే కాస్త బలిసిన వాళ్ళం, మాకు డబ్బులు ఉంటాయి, మేము తింటాం. కూలి నాలికెళ్ళే జనం ఏమైపోవాలి? కూలి చేసుకోలేకపోయారు, రైతుల దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకోలేకపోయారు, అప్పు చేయలేకపోయారు. కరోనా వచ్చినప్పుడు రాష్ట్రాలు దెబ్బతినిపోయాయి, కొన్ని దేశాలైతే షట్డౌన్ అయిపోయాయి. కానీ నేను మనవి చేస్తున్నా సోదరులారా, సోదరిమణులారా, పిల్లలారా, జల్లలారా, పెద్దలారా, పేద ప్రజానీకం అందరికీ మనవి చేస్తున్నా. కానీ మీ అన్న జగన్మోహన్ రెడ్డి అప్పు చేశాడో, సప్పు చేశాడో, కింద పడ్డాడో, మీద పడ్డాడో, ఏం చేశాడో తెలియదు. కానీ బటన్ నొక్కటం మాత్రం కరోనా కూడా ఆగలేదని మనవి చేస్తున్నాం. కరోనాలో బటన్ నొక్కటం ఆపేస్తే, మీకు రైతు భరోసా రాకపోతే, మీకు అమ్మఒడి రాకపోతే ఏమవుతారు పేద ప్రజానీకం అని భావించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మనం చేస్తాం. చాలా మంది అన్నారు ఆ కరోనాలో ఎంత ఇబ్బంది ఉంటే బటన్ నొక్కపోతే ఏమైందబ్బా, పేదలకు రోజు ఇవ్వాలా, పేదలకు దోచిపెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని అన్నాడు. దోచిపెట్టడం కాదు, వాళ్ళు ఆర్థికంగా చిరిగిపోయినటువంటి వ్యక్తులు. వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం నా బాధ్యత, నా ప్రభుత్వ బాధ్యత. నవరత్నాలని ప్రకటించాను, నవరత్నాలను తూచ అమలు చేసి మళ్ళా తిరిగి ఓటు అడుగుతాను ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని ధైర్యంగా చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పేద ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆహర్నిశలు కష్టపడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలు మీరు అవకాశం ఇచ్చారు, ఇంకా 2 నెలలతో 5 సంవత్సరాలు అయిపోద్ది. అంతకుముందు మాకు అవకాశం ఉందని తిరిగాం మేము. ఇవాళ 67 ఇచ్చి కూర్చోబెట్టారు. చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చారు. నాకు 924 ఓటుతో నన్ను కూడా కొట్టారు ఇక్కడ. నేను ఒకటి మనవి చేస్తున్నా, ఇచ్చిన మాట మేము ఏమైనా తప్పావా? ఒక మాట అన్న తప్పావా? నవరత్నాలు అన్నాం, నవరత్నాలు ఇచ్చాం. డోక్రామయ్య రుణమాఫీ అన్నాం, డోక్రామయ్య రుణమాఫీ ఇచ్చాం. నాడు నేడుతో స్కూల్స్ బాగు చేస్తామన్నాం, బాగు చేశాం. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి మీ అన్న జగన్మోహన్ రెడ్డి. ఇచ్చిన ప్రతి మాటను తుంగలో తొక్కినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని మనం చేస్తున్న. ఒక్కసారి మీకు గుర్తు చేస్తా, 2014లో ఎన్నికలు జరుగుతుంటే మేము ఓడిపోయిన సంవత్సరం. నేను ఇక్కడ ఓడిపోయాను, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాలేదు. చంద్రబాబు ఏం చెప్పాడు మీ అందరికి గుర్తుంటుంది. ఇలాగే పబ్లిక్ మీటింగ్స్కి వెళ్ళాడు, పెద్ద మీటింగ్లే, అప్పుడు పెద్ద నాయకుడు కదా ఆయన, అందుకే పెద్ద మీటింగ్లు. రైతులకు రుణమాఫీ చేస్తా అన్నాడు. ఎన్ని రుణమాఫీ? 98,000 కోట్ల రూపాయలు. ఏమైనా రాష్ట్రం విడిపోతుంది, ఆర్థికంగా దెబ్బతింటుంది, ఎలా చేస్తావయ్యా అని అడిగారు మేధావులు. ఎన్నికల కమిషన్ కూడా పెట్టాడు, ఈయన అన్ని తప్పుడు వాగ్దానాలు చేస్తున్నాడని, మోసం చేస్తున్నాడు జనాన్ని ఎవరు నా పోటీ పెట్టాడు. ఎన్నికల కమిషన్ కూడా నోటీస్ ఇచ్చింది. ఒకే మాట చెప్పాడు, నా సంగతి మీకు తెలీదు, 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను, ఈ రాష్ట్రాన్ని పరిపాలించాను. అంతేకాదు నేను ఎకనామిక్స్లో MA గ్రాడ్యుయేట్ని, ఆర్థిక లావాదేవీలు నాకు తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. నాకు ఓటు వేయండి, సైకిల్ మీద గుద్దండి, మీ మొత్తం 98,000 కోట్ల రూపాయలు రద్దు చేసే బాధ్యత నాది అన్నాడు. ఆశ కదా పాప రైతులకి. రుణమాఫీ అయిపోతే హాయిగా బయటపడతాం, ఇప్పుడు అప్పులతో చచ్చిపోతున్నాం అనుకున్నారు రైతులు.
దాంతోపాటు ఇట్లా లేడీస్ వచ్చి కూర్చున్నారు మీటింగ్. అమ్మా ఏం తల్లి నీ మెడలో బంగారం లేదు, మీ ఆయన బ్యాంకులో పెట్టాడా? ఏం బంగారం కూడా మా నువ్వు రేపు సైకిల్ గుద్దు నీ బంగారం రాకపోతే పడుకున్నాడు, రద్దు అయిపోద్ది రుణం. బ్యాంకు వాడు పిలిచి అమ్మ రుణం రద్దు చేశాడు చంద్రబాబు నాయుడు గారు, నీ బంగారం తీసుకెళ్ళమో అని చెప్తాడు అన్నాడు. రైతులు బ్యాంకు వాళ్ళు వస్తున్నారు, స్టేట్ బ్యాంకు వాళ్ళు, ఆంధ్ర బ్యాంకు వాళ్ళు, మా కట్టు డబ్బులు కట్టాలి. వాళ్ళు వచ్చి అడుగుతారు, కట్టమాకండి నేను వస్తున్నాగా, రావడం రద్దు అయిపోవడమే, నీ బంగారం మీకు వచ్చేసింది, మీ మొత్తం రద్దు అయిపోతే కట్టారా, నేను నా బాధ్యత కాదు. అమ్మో వస్తాడినా మనం కట్టొద్దని అందరికి ఓట్లు వేశారు, గెలిచాడు, రుణమాఫీ చేశాడా, బంగారం ఇంటికి వచ్చిందా, ఇంటికి రాలా, ఏలానికి వచ్చింది, ఏలా వేశారు, ఎంత ఇస్తానన్నాడు, మొత్తం పోయి కోట కమిటీ లక్ష ఇవ్వన్నారు. కోటయ్య లక్ష ఇవ్వమంటావు రైతులకి, 2 లక్షలు ఇస్తా ఉన్నాడు. ఏమయ్యా మొత్తం తీస్తాన్నావు కదా దొంగ కూడా, ఏందా 2 లక్షలు అంటావు, ఆ కోటయ్య లక్ష అన్నాడు, నేను 2 లక్షలు బెటరేగా అన్నాడు. ఏ సార్ మొత్తం చేస్తున్నావు కదా అన్నారు, నేను ఎక్కడన్నాను అన్నాడు. ఎన్నికైపోయింది అలా రేవు దాటిన తర్వాత తెప్ప తగలేయటం, అక్కడ తీరిన తర్వాత అల్లుడు ఏదో చేస్తాడు ఆ బాబుతో పని అయిపోయింది. నొక్కారు సైకిల్ మీద, ముఖ్యమంత్రి అయిపోయాడు, ఇక మీతో పని లేదు. సచివాలయం పెళ్లికి వచ్చినంతనే ఓటేసాం ఎక్కాడు కదా, 2 దగ్గర అన్నారు. అది కూడా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నాడు, ఇన్స్టాల్మెంట్స్ అన్నాడు. రైతులను ఆర్థికంగా సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు కాదు అని చెప్పని అడుగుతాం. ఆ రోజు మేము అడిగాం జగన్మోహన్ రెడ్డి గారిని, ఏమంటే చంద్రబాబు రద్దు చేస్తాడు, మనం కూడా అన్నామని. ఏందన్నా అనేది అన్న తర్వాత మనం చేయకపోతే మనం ఊరుకుంటారన్నా, మనం అనవద్దు, అది అవ్వదు అని చెప్పాడు మాకు. మేము బాధపడ్డాం, అరే మనం కూడా చెప్పేస్తే పోయేదని. కానీ దీర్ఘంగా ఆలోచించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధం చెప్పకూడదని భావించాడు, మోసం చేయలేదు. రుణమాఫీ చేస్తానని మోసం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అందువలనే మళ్ళా 2019లో నిలబడితే మంగళగిరి వాళ్ళ అబ్బాయి కూడా గుడి చేసి పంపించారు. 175 సీట్లు నిలబడితే 23 ఇచ్చారు. ఎందుకంటే మోసం చేశాడు మమ్మల్ని. చివరిలో పసుపు కుంకుమ వేసాడు. ఏటేసాడులే, మొత్తం పసుపు కుంకుమ తీసుకుని ఫ్యాన్ గుర్తు గుద్ది పారేశారు. నేను 924 ఓటుతో ఓడిపోతే 20,800 ఓట్లతో నన్ను మళ్ళా మీరందరూ గెలిపించారు. నేను మనవి చేస్తున్నా, మేము ఇచ్చిన మాట అన్నీ చేశాం, మళ్ళీ ఇవాళ వచ్చి మిమ్మల్ని ఓటు అడుగుతున్నాం. మా ధర్మమా చంద్రబాబు ధర్మం ఆలోచించమని మనం చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు అంటే దించేస్తారంట. జగన్మోహన్ రెడ్డి అసలు మేము అధికారంలో ఉంచమంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఒక్కడి వాళ్ళు కాదంట, ఇంకాయన వచ్చిన సినిమా ఆయన కూడా కలుపుకుంటాడంట పవన్ కళ్యాణ్ని. ఈయన కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం నుంచి దించేంత వరకు నిద్ర పోరంత. ఎందుకు దించాలని నేను అడుగుతా ఉన్నా. మీరేం చేయలేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎన్నుకుంటే ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని దించడం మీ వల్ల కాదని మనం చేస్తున్నాం. పేద ప్రజానీకం మాకు అండగా ఉన్నంత వరకు ఎవరు ఏమి చేయలేరని మనం చేస్తున్నాం. 100 మంది చంద్రబాబులు, 1000 మంది పవన్ కళ్యాణ్లు కలిసి వచ్చిన మీ అందరి ఆశీస్సులు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరు. మళ్ళా తిరిగి రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాకపోతే నన్ను అడగండి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఏం రామారావు గారు ధైర్యంగా చెప్తున్నారు మీరు? ఎస్, ధైర్యంగా చెప్తున్నా. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పేద ప్రజల కోసం పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. కుళ్ళు కుతంత్రాలు లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలకు మోసం చేసిన వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలకు ధనాన్ని పంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పేద ప్రజలకు అండగా నిలబడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అందరి క్షేమాన్ని కోరుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు, పేద ప్రజలకు అండగా నిలబడతాడు అని కూడా మనం చేస్తున్నాం. నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ మనకి అక్కడ చూశారుగా అనిల్ యాదవ్ బీసీకి ఇచ్చాడు ఎంపీ, ఒక యాదవ కమ్యూనిటీకి.
బీసీకి ఈ రాష్ట్రంలో ముఖ్యంగా నరసరావుపేట పార్లమెంటు ఎవరెవరు నిలబడ్డారు పెద్దోళ్ళకి తెలుసు. ఆయన నర్సిరెడ్డి గారు అన్నగారికి 46-65 ఏళ్ళు, బ్రహ్మాందరెడ్డి గారు నిలబడ్డాడు ఇక్కడ, జనార్దన్ రెడ్డి గారు నిలబడ్డాడు ఇక్కడ, రోసీ గారు నిలబడ్డాడు ఇక్కడ, శ్రీకృష్ణదేవరాయ గారు మొన్న నిలబడ్డాడు. మనకన్నా ముందు వెళ్ళిపోయాడు అనుకో. ఇప్పుడు బీసీకి అంటే వెళ్ళిపోయాడు. ఆ బీసీని ఇవ్వడానికి వెళ్ళలేదు, మాకే కావాలని వెళ్ళిపోయాడు. అది వేరే విషయం. ఎంతో మంది యోధులు నిలబడ్డారు. ఎంతమంది యోధులు నిలబడ్డా ఈ నరసరావుపేటకి బీసీకి ఇవ్వాలని తలంచి అనిల్ యాదవ్కి ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మనం చేస్తున్నాం. బీసీలకు రక్షణగా ఉండేటటువంటి ప్రభుత్వం ఇది, ఎస్సీలకు రక్షణగా ఉండే ప్రభుత్వం ఇది, మైనార్టీలకు రక్షణగా ఉండేటటువంటి ప్రభుత్వం ఇది, పేద ప్రజలకు రక్షణగా ఉండేటువంటి ప్రభుత్వం ఇది. అబ్బో, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ దేవుడు ఆగి సావట్లేదని పేదోళ్ళు ఏ సంగతి ఏంటో తేల్చాలనుకునే పెత్తందారులను కూలుస్తాం ఈ రాష్ట్రంలో. పెత్తందారులకు అధికారం వచ్చే ప్రశ్నే లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రామోజీరావు లేదా మన రాధాకృష్ణ ఎంతమంది పెత్తందారులైనా కట్టి బంగాళాఖాతంలో రేపు వేయబోతున్నాం. మీ అందరి ఆశిస్తాన్ని మనం చేస్తాం. ఇవాళ ఎక్కడ దెందులో జరిగింది సభ. అది సభ కాదు, జన సముద్రం. ఒకసారి టీవీలో చూడండి ఎంతమంది జనం వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా. అసలు జగన్మోహన్ రెడ్డి గారు వేలెక్కి అమ్మలారా, అక్కలారా, తల్లులారా మీకు నేను సేవ చేశాను, నాకు ఓటేయండి అన్న రోజున జనం ఉవ్వెత్తున లేకపోతున్నారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా అధికారంలోకి తీసుకొచ్చి తను కాపాడుకోవాలని పేద ప్రజానీకం తాపత్రయపడుతున్నారని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. సరే, ఇందాక చెప్పారు 5 సంవత్సరాల పరిపాలన చూశారు చంద్రబాబుది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు. ఏది మంచిదో ఆలోచించుకోండి. 5 సంవత్సరాలు నా ప్రత్యర్థి పరిపాలన చూశారు. పాపం ఆయన లేడు. ఇప్పుడు నేను 5 సంవత్సరాలు పరిపాలన చేశా. నేను ఎలా పరిపాలన చేశాను? ఏదైనా దౌర్జన్యాలకి పాల్పడ్డానా? అన్యాయాలకు పాల్పడ్డానా? అవినీతికి పాల్పడ్డానా? ఆలోచన చేయండి. అయితే నేను అవినీతికి పాల్పడ్డానని, అన్యాయానికి పాల్పడ్డానని ఆ రామోజీరావు, ఆ ఆంధ్రజ్యోతి రోజు రాస్తారంటారు, పిచ్చి రాదు. డోంట్ కేర్ దాట్. నా మీద అనేకమైన పుకార్లు రాస్తుంటారు. వాళ్ళకి ఏంటంటే నేను కాస్త ఎక్కువగా మాట్లాడే వ్యక్తిని. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన రోజున పార్టీలో చేరినటువంటి వ్యక్తిని గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. నేను డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి శిష్యుడని మనం చేస్తున్నా. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తక్షణమే జగన్మోహన్ రెడ్డి పక్కకు పిలవకపోయినా వచ్చి భుజాల పెట్టుకు మోసిన ఆంజనేయుడిని మనం చేస్తున్నాం. పదవి కోసం కక్కుర్తి పడేవాడిని కాదు. పదవి ఉన్నా లేకున్నా నాకు ఒక్కటే. నాకు రాజశేఖర రెడ్డి కుటుంబం ముఖ్యం. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఈ రాష్ట్రానికి సేవ చేసింది. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టి అన్యాయంగా, అక్రమంగా వేధించినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటిగా సస్పెండ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తిని మనం చేస్తాం. అరే అన్న, రాంబాబు పని అయిపోయింది, ఈయన కూడా రాపలు వస్తారని. డోంట్ కేర్. లోపలేసినా బయటేసినా నమ్ముకున్న సిద్ధాంతం కోసం ముందుకు వెళ్లేవాడిని తప్ప క్షణానికి ఒక జెండా కట్టేవాడిని కాదు, క్షణానికి ఒక పార్టీ మారేవాడిని కాదు. నేను మనవి చేస్తున్నా, చావో రేవో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను. జగన్మోహన్ రెడ్డి గారి వెంటే నడుస్తాను. నేను మనవి చేస్తున్నా, పదవులు శాశ్వతం కాదని మనవి చేస్తున్నా. నమ్మకం, విశ్వాసాలు ముఖ్యం. జగన్మోహన్ రెడ్డి గారిని వేధిస్తున్న తరుణంలో ఆయన వెంట నడిచినటువంటి వ్యక్తిని ఎవరెవరో తీసుకొచ్చారు. ఇవాళ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ రోజు మన విమర్శిస్తున్నాడు. ఈయన ఎట్టయినా ఓడించాలని వాళ్ళు కుట్ర. ఎవరినో పట్టుకొచ్చారు. మావాడే, మా పార్టీలోనే ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలో. బాగా వస్తుందంట. ఆయన అయితే నన్ను కుమ్మేస్తారంట. నన్ను కుమ్మితే మీరు ఊరుకుంటారా? మీరందరూ వెనకాల లేరు. నన్ను ఎవరో కుమ్మలేరు, రాసుకోండి. ఆ భగవంతుడు ఆశీస్సులు, జగన్మోహన్ రెడ్డి గారి అండ, మీ అందరి ప్రేమాభిమానాలు ఉండగా 100 మంది వస్తాదులు వచ్చినా నేను చేయలేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. పేద ప్రజల కోసం కష్టపడుతున్నటువంటి పార్టీ ఇది. ఇవాళ గ్రామంలో మూడు బిల్డింగ్లు ఓపెన్ చేశాం. రాబోయే కాలంలో అవి ఎంత దేదీప్యమానంగా ప్రజలకు సేవ చేస్తాయో నేను చెప్పాల్సిన అవసరం లేదు.
పేద ప్రజల కోసం తప్పిస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరికీ ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, నారాయణపాడు ఇది కొద్దిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను వచ్చి 2 సార్లు మెజార్టీ రాలా, పోయినసారి కొద్దిగా ఇంకెక్కువ వచ్చింది మైనారిటీ. నేను మనవి చేస్తున్నా, మీ అందరూ ఐక్యంగా ఉండి మీ అందరూ కష్టపడి పనిచేస్తే ఈసారి నారాయణపాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ తెప్పించాల్సిన బాధ్యత మీది అని మనం చేస్తున్నా. పేద ప్రజలకు రక్షణగా ఉండేటటువంటి ప్రభుత్వం అని చెప్పండి, బడుగు బలహీన వర్గాలకు చెప్పండి, చెప్పి కన్వెని చేసి ఓట్లు పడే విధంగా చేయండి. తప్పనిసరిగా పేద ప్రజానీకం మన పక్షాన ఉన్నారు. నేను గడప గడపకి తిరుగుతున్నప్పుడు చాలా అద్భుతంగా నాకు వచ్చి చెప్తున్నారన్న.